శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ఓం శ్రీరామకృష్ణాయ నమః. శ్రీరామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. మనం భాగవత గ్రంథ మహత్యం గురించి, అందులో మనకు తారసపడే భక్తుల గురించి, శ్రీహరి భక్త వాత్సల్యాన్ని గురించి ఈ విషయాల్ని ప్రసంగించుకుంటూ ఉన్నాం. అందులో భాగవత గ్రంథం ఆవిర్భవించడానికి కారకుడైన నారదుడు, ఆయన్ని గురించి మనం చెప్పుకోవడం జరిగింది క్రితం ప్రకరణలో. నారదుడు మహాభక్తుడు. మొట్టమొదట సృష్టి జరిపించే వేళ బ్రహ్మగారు తన వివిధాంగాలలో నుండి 9 మంది ఉపబ్రహ్మలను ఉద్భవింపజేశాడు. వీళ్ళనే నవబ్రహ్మలు అని కూడా అంటారు. వారితో పాటుగా ఆయన తొడ నుండి నారదుడు ఉద్భవించాడు. ఈ ఉపబ్రహ్మలని ఆయన ఎందుకు సృష్టించాడు బ్రహ్మగారు అంటే, వారి ద్వారా సృష్టిని అభివృద్ధి చేయడానికి. వారిలో మునులు ఉన్నా కూడా వాళ్ళు సంసారులై సంతాన ఉత్పత్తికి దాన్ని ప్రోత్సహించి ఇక సృష్టికి అభివృద్ధికి, వాళ్ళు సృష్టి అభివృద్ధికి కారకులవ్వాలి. అది ఆయన ఆశయం. కానీ నారదుడి విషయంలో బ్రహ్మగారు అలా అనుకోలేదు. బ్రహ్మ మానసపుత్రుడు ఆయన. ఆయన ఎప్పుడూ వైరాగ్యంతో చరించాలనే ఆ ఉద్దేశంతోనే సృష్టించారు బ్రహ్మగారు. అందుకే నారదుడు సదా బ్రహ్మచారిగానే మిగిలిపోయాడు. ఆయనలో ఎంతగా ఉండేవంటే భక్తి, వైరాగ్యం, జ్ఞానం ఇవన్నీ కూడా తన తండ్రిని మించిన భక్తుడైపోయాడు ఆయన శ్రీహరికి. శ్రీహరి భక్తుడు బ్రహ్మగారు. ఆయన తండ్రి అయిన శ్రీహరి నారదుడికి తాతగారు. తాతగారంటే ఈయనకి పరమభక్తి. ఆయనకి తెలుసు తనకి తాతగారు అయ్యుండొచ్చు, కానీ ఆయన ఈ 3 లోకాలకి కూడా స్థితికారకుడు, పోషకుడు. ఆయన సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు. ఈ విధమైన భక్తితో నారదుడు ఎప్పుడూ కూడా ఆయన్ని కలుస్తూ, ఆయనతో చక్కటి ప్రసంగాలు చేస్తూ తన భక్తిని అభివృద్ధి చేసుకుంటూ ఉండేవాడు. ఇటువంటి నారదుడు వస్తున్నాడు అంటే చాలు, అక్కడ హరికథా కాలక్షేపం జరుగుతుందని అందరికీ తెలుసు. ఆయన హరి స్మరణం, నారాయణ స్మరణం చేసుకుంటూ, అసలు హరి అంటేనే నారాయణుడు. ఆయన వస్తున్నాడు అంటే ఆ నామస్మరణ ముందుగా వస్తుందన్నమాట. గాయన్ నారాయణ కథాం సదా పాప భయాపహం నారదో నాశయన్నేతి నృణ మజ్ఞానజం తమః అంటారు. అంటే నారదుడు అజ్ఞానాన్ని నశింపచేసే నారాయణ కథను సదా గానం చేస్తూ జనులని ఉద్ధరించడానికి వస్తున్నాడు అని దీని అర్థం. ఇలాగే నారం జతి ఇది నారద అంటే అజ్ఞానాన్ని పోగొట్టి సుజ్ఞానాన్ని ఇచ్చేవాడు నారదుడు అని అర్థం. ఈ అర్థంలో చూస్తే నారదుడు గురువు, పరమ గురువు ఆయన. ఎందుకంటే వ్యాసుడికి ఆయన గురుతుల్యుడు. శ్రీమద్ భాగవత గ్రంథాన్ని రచించటానికి ఆదేశించినవాడు. ఆయన వ్యాకులతకి కారణం తెలుసుకుని అటువంటి భక్తియుతమైన గ్రంథం రచించమని ఆదేశించినవాడు నారదుడు గనక వ్యాసుల వారికి ఆయన ఒక రకంగా గురువే. అలాగే వాల్మీకి మహర్షికి కూడా ఆయన గురుతుల్యుడు. ఒకనాడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు నారదుడు. అప్పుడు వాల్మీకి మహర్షి ఆయనను అడగడం జరిగిందిట. ఈ త్రేతాయుగంలో, అంటే కృతయుగం కంటే త్రేతాయుగంలో ధర్మం కొంత తక్కువ, అందుకని ఇటువంటి ఈ ధర్మం కొంచెం లోపించిన త్రేతాయుగ సమయాన ఈ ప్రస్తుత పరిస్థితుల్లో మనకు షోడశ కళలతోనూ వర్ధులుతుండే మహానుభావుడు ఎవరైనా కనిపిస్తాడా? ఉన్నాడా అసలు అటువంటి మహాపురుషుడు ఉన్నాడా అని ఆయన వాల్మీకి నారదుడిని అడగడం, నారదుడు వెంటనే ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, దశరథ నందనుడైన రఘురాముడు అని శ్రీరాముడి చరిత్రనంతటినీ కూడా 100 శ్లోకాలలో సంక్షిప్త రామాయణంగా వాల్మీకి మహర్షికి వినిపించాడు. రామ
పదం ఆయనకి వాల్మీకి సప్తర్షుల నుండి ఆ నామ స్మరణ, ఆ నామం పట్టుకున్నాడు, ఆ పదం పట్టుకున్నాడు. ఆయన నామస్మరణ చేస్తున్నాడు, అంతవరకు చేస్తున్నాడు. కానీ రామనామ మహిమ కానీ రామ కథాసుధ కానీ ఆయనకు తెలియదు. ఇప్పుడు నారదుడి వల్ల 100 శ్లోకాల్లో ఆయన చెప్పడం వల్ల సంక్షిప్త రామాయణంగా ఆ రామకథనంతా విన్నాడు వాల్మీకి. ఈ విధంగా వాల్మీకి కూడా గురువయ్యాడు నారదుడు. అలాగే ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఆయనకు జ్ఞానబోధ చేశాడు నారదుడు. ఎందుకంటే అతడు హిరణ్యకశిపుడి పుత్రుడు కనుక హిరణ్యకశిపుడిని చంపటానికి ప్రహ్లాదుడిని అతనికి శత్రువుగా చేయాలి. హిరణ్యకశిపుడు హరికి వైరి, ఇతడు హరికి భక్తుడు కావాలి అనే ఉద్దేశంతో బోధన మొదలుపెట్టాడు. ప్రహ్లాదుడికి స్వతహాగా కూడా ఆ భక్తి అలవడింది. నారాయణుడు అంటే ఆయన ఒక వివసత్వంలోకి వెళ్ళిపోయేవాడు ఆ పదం వినంగానే ప్రహ్లాదుడు. అటువంటి భక్తికి నాంది వేసినది నారదుడు. తల్లి గర్భంలో ఉండగానే ఆయనకి అష్టాక్షరి మంత్రం బోధించాడు. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆయనకు బోధించి తర్వాత కూడా ఆయన బాల్యదశలో ఉన్నప్పుడు కూడా ఆ మంత్రాన్ని పఠించుకుంటూ ఉండమని మళ్ళీ మళ్ళీ ఉద్ఘాటించాడు నారదుడు. అలాగా ప్రహ్లాదుడికి గురువయ్యాడు. బాలభక్తుడైన ధ్రువుడు కూడా నారదుడు శిష్యుడే. ఎలాగంటే ఆయన ధ్రువుడు ఒక కోరికతో అడవిలో తపస్సు చేసుకోవాలి అని బయలుదేరాడు. చిన్న బాలుడు, 5 ఏళ్ల బాలుడు, ఆయనకి ఏమీ తెలియదు తపస్సు గురించి. అటువంటి సమయంలో ఆయన కోరిక తన తండ్రి గారి ఒడిలో కూర్చోవాలని. అటువంటి కోరికతో బయలుదేరాడు. అడవిలో సంచరిస్తున్నాడు. ఏం చేయాలో తెలియటం లేదు చిన్ని బాలుడు. అటువంటి దశలో నారదుడు తారసపడ్డాడు ఆయనకి. అక్కడికి వచ్చాడు కావాలని. వచ్చి ఆయనకి ద్వాదశాక్షరి మంత్రాన్ని ప్రసాదించాడు. అంటే ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రం నాయన ధ్రువ నిత్యము స్మరిస్తూ ఉండు, నీకు శ్రీహరి దర్శనం అవుతుంది. నువ్వు అనుకున్నవన్నీ కూడా ఆ వరాలన్నీ ఆయన అడిగి కోరుకుని నువ్వు పొందు అని చెప్పి నారదుడు ఉపదేశించి వెళ్ళాడు. కనుక ఆయనకి కూడా ఈయన గురుతుల్యుడు. ఇలాగా అంధకారాన్ని, అజ్ఞానాన్ని పోగొట్టడానికి నారదుడు సదా కృషి చేస్తూ ఉండేవాడు. త్రిలోకాల్లో సంచారం చేస్తూ ఉండేవాడు. ఆయనకి కలహభోజనుడు అనే బిరుదం కూడా ఉండేది. అంటే ఎవరైనా ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభం కావాలి అంటే నారదులు వారు అక్కడికి వెళ్ళాలి అని ఒక ముద్ర పడిపోయింది ఆయనకి. కానీ అది ఎప్పుడు కూడా ఆయన చేసే ప్రతి కార్యానికి వెనుక ఒక మహత్తర కారణం ఉండేది. అవి లోక కళ్యాణార్థం ఉపయోగపడుతూ ఉండేవి. అవి భగవత్ ప్రేరితంగా చేస్తుండేవాడు ఆయన. కనుక ఆయన ఏం చేసినా కూడా, ఏ విధంగా మాట్లాడినా అది దాని ఫలితం లోక కళ్యాణం జరిగేది అక్కడ. ఇటువంటి ఈ నారదుడు రుక్మిణికి కూడా కృష్ణ పరమాత్మ గురించి ఆమె ఆశలు పెంచుకుంది. అప్పుడు ఆయన కృష్ణుడి గురించి గోపాలుడి వివరాలన్నీ ఇచ్చి ఆమె భక్తిని ఇంకా అభివృద్ధి చేసి అది ఆమె ఆయనని తప్ప మరెవరిని చేసుకోను అని నిశ్చయించుకునేదాకా ఆయన ఆమెకి ఆ బోధనలు చేస్తూనే ఉన్నాడు. ఇటువంటి నారదుడు ఆయన జీవిత చరిత్ర మనకి తెలుసుకోవలసిన నారదుడు ఆయన జీవిత చరిత్ర ఇవి రెండూ కూడా చాలా ముఖ్యమైనవి, మనకి తెలుసుకోదగిన విషయాలు ఇవి. నారదుడు చేసిన బోధన నారద భక్తి సూత్రాలలో ఆయన ఉద్ఘాటిస్తాడు. దాంట్లో గోపికలను పరమ విరహాసక్తి కలవారిగా, భక్తి పరాకాష్ఠ కలిగిన వారిగా వివరిస్తాడు ఆయన. అటువంటి భక్తుడు. నారదీయం అనే గ్రంథంలో కూడా నారదుడి గురించి చాలా చక్కగా తెలుపబడింది. ఇలాగా నారదుడు భక్తుడు అయినా కూడా ఆయన జీవితంలో కొంచెం శాపగ్రస్తుడు కూడా అయ్యాడు. జీవితంలో కొన్ని పనులు ఎలాంటివి చేశాడు అంటే, బ్రహ్మగారికి ఇక దక్షుడు, ఉపబ్రహ్మ అయిన దక్షుడికి కూడా కోపం తెప్పించాడు ఒకసారి. అదేమిటంటే, సృష్టి కార్యార్థం ఉపబ్రహ్మలను నియమించడం జరిగింది అని చెప్పుకున్నాం. దక్షుడు సంతానాన్ని పొంది వేల కొద్ది హర్యాసులని వాళ్ళని సంతానంగా పొంది వాళ్లను మళ్ళీ తిరిగి సృష్టి కార్యానికి తోడ్పడమని
శాసించాడు. కానీ నారదుడు అక్కడికి వచ్చి వారికి రహస్యంగా ఎలాంటి బోధలు చేశాడంటే, మీరు సృష్టి కార్యం చేసి ఏం సాధిస్తారు? దానివల్ల ఏ ఫలితమూ ఉండదు. దాని బదులు మీరు అడవికి వెళ్ళి భక్తులై చక్కగా నారాయణ తపం అది చేసుకుంటే, జపం తపం మీకు ముక్తి లభిస్తుంది అని ఉపదేశించి వాళ్ళందరినీ కూడా ఈ సంసారం అని ఆ పదంకి వాళ్ళు ఆ విరక్తి పొందారనమాట. ఆ పదం వినడానికి కూడా అటువంటి దశకు తెచ్చి వారిని అడవులకి తపస్సుకు పంపించేశాడు. అలాగే మరోసారి కూడా జరిగింది. దీనితో దక్షుడికి చాలా ఆగ్రహం వచ్చింది. తన కార్యక్రమం పాడు చేస్తున్నాడు నారదుడు అని బ్రహ్మగారికి కూడా ఆగ్రహం వచ్చి నారదుడికి శాపం ఇవ్వడం జరిగింది. బ్రహ్మగారు 2 మానవ జన్మలు ఎత్తుతాడు నారదుడు అనే శాపం ఇవ్వగా దక్షుడు త్రిలోక సంచారి అవుతాడు. ఆ జన్మల తర్వాత కూడా ఆయన ఒక స్థానం అంటూ లేక, సుస్థిర స్థానం లేక త్రిలోక సంచారం అవుతాడు అని శాపం ఇవ్వడం. వాటి ఫలితంగా ముందుగా ఒక దాసీపుత్రుడిగా జన్మించాడు నారదుడు. అయితే ఆ దాసి చక్కటి మునులని సేవిస్తూ ఉండేది. అంత మహానుభావులైన మునువులు వారి సేవలో ఉండేది ఈ దాసి. ఈయన కూడా తల్లితో పాటు అక్కడికి వెళ్ళి వారిని సేవించుకుంటూ వాళ్ళ ఆరాధనలు ఆచరణలు గ్రహిస్తూ భక్తి మార్గంలో పడిపోయాడు. ఎంతటి భక్తి వైరాగ్యాలు సంతరించుకున్నాడు అంటే, తల్లి ఒకసారి సర్ప కాటు వల్ల మృతి చెందినా కూడా ఆయన దుఃఖం పొందలేదు. అనుకున్నాడు, ఈ బంధం కూడా ఊడిపోయింది, నాకు చాలు అనుకున్నాడు. ఇక మళ్ళీ తపస్సు ప్రారంభించి ఆ తపస్సుతో శ్రీహరిని మెప్పించి ఎప్పుడూ కూడా ఆయన సరసన ఉండే భాగ్యాన్ని, అప్పుడప్పుడు త్రిలోక సంచారం చేసిన మధ్యలో వచ్చి ఆయనను దర్శించుకుని ఆ వరం ఇవ్వమని కోరగా, శ్రీహరి ఇంకొక జన్మ నీకు ఉంది, ఇంకో జన్మ ఎత్తవలసిన ఆ శాప ప్రకారం ఆ అవసరం నీకు ఉంది కనుక ఆ తర్వాత నీవు అలాగే అవుతుంది, నీవు కోరుకున్నట్టే అవుతుందని ఆ వరం ప్రసాదించాడు. అందుకే ఈ జన్మ తర్వాత, 2వ జన్మ తర్వాత కూడా ఆయన ఆ భక్తుడై చరించి 2వ జన్మలో కూడా ఆ తర్వాత త్రిలోక సంచారి అయినా కూడా దక్షుడి శాపం వల్ల ఈ త్రిలోక సంచారం చేసి అక్కడి వార్తలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు వైకుంఠానికి వెళ్ళి ఆయనకి ఆ మహావిష్ణువుకు విన్నవించుకోవడం, ఆయనతో చక్కగా సల్లాపాలు చేయడం, చక్కటి మాటలు ఆయన ద్వారా వినడం, బోధలు వినడం, ఇటువంటివి చేస్తూ ఉండేవాడు. తరించాడు ఆ భక్తిలో. ఆయన తరించడం అంటే ఆయన ఇంకా జీవితుడే. ఆయన అలా తిరుగుతూనే ఉంటాడు త్రిలోకాలు, అందరికీ కూడా మేలు చేస్తూ ఉంటాడు. అన్ని లోకాలను ఆయన ఎప్పుడు కనిపెట్టుకునే ఉంటాడు. ఇక్కడ విషయాలన్నీ మహావిష్ణువుకు తెలిపి మనకి సత్యనారాయణ వ్రతాలు ఆదులు అవన్నీ కూడా ప్రసాదింపజేసింది నారాయణుడే కనుక అటువంటి భక్తుడు మనకి భాగవతంలో కనిపిస్తాడు. భాగవతంలో కనిపించే భక్తులందరి గురించి కూడా మనం ప్రసంగించుకోవడం జరుగుతోంది. ముందుగా నారదుల వారి గురించి మనం ఈరోజు చెప్పుకున్నాం. ఆయన జీవిత చరిత్ర, ఆ భక్తి ప్రాశస్త్యం ఇదంతా కూడా చెప్పుకున్నాం. ఆయనలాగా ఆయన గాథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది లోక కళ్యాణం చేయాలి. రెండవది, ఎప్పుడూ కూడా అజ్ఞానము అనే అంధకారానికి అది దూరం చేసుకునేటట్టు ఆ ప్రయత్నంలో ఉండాలి. ఇవి మనం నేర్చుకోవలసిన నీతులు, ఈయన జీవితం నుండి గ్రహించవలసినవి. ఇక మరో ప్రకరణలో ఇంకో భక్తుడి జీవిత చరిత్రలు చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.